ఈ చలేంటో ట్రావెల్స్ పెట్టుకున్నా బాగుండేది, బాగా సంపాదించేవాడిని. ఈ బస్సు రేట్లు తప్ప ఊరు వెళ్ళలేకపోయాను, ఎంజాయ్ చేయలేకపోయాను, పందేలు వెళ్ళలేకపోయాను, ఏమి చేయలేకపోయాను. బంటి రే ఏంట్రా ఎలా ఉన్నా? ఎలా ఉండాలేంట్రా? సంక్రాంతి కోడి పందాలంటే ఎంతో ఇష్టం. ఈ బస్సు రేట్లు దెబ్బ ఊరు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఆ కోడి పందాలు ఎట్టాలో అర్థం కావట్లేదు. దానికి ఎందుకు అంత దిగులు పడతావు? ఆన్లైన్ బెట్టింగ్ చేయొచ్చు కదా. ఆన్లైన్లో క్రికెట్ పందాలే కాకుండా కోడి పందాలు కూడా బెట్టింగ్ లేచా? వేయచ్చు. ఎట్రా? ఇప్పుడు బయట కోడి పందెం జరుగుతుందా? జరుగుద్ది, పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఆ జరిగే పందాలన్నింటినీ యూట్యూబ్ లో లైవ్ వీడియోస్ కింద పెడుతుంటారు అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి పందెం కాసే బదులు నువ్వు నామే పందెం కాయ, నేను నేమే పందెం కాస్తాను. మరి నేను అన్ని ఎప్పుడు పందాలాగా వస్తాను. మరి నువ్వు 25,000 సరే నేను పెడతా. 25,000 అంటే కష్టం రా. మినిమం 50,000 పెట్టకపోతే మనకి వర్కౌట్ అవ్వదు. 50,000 సరే కాద్దాం. కోడి పందాలు లైవ్. భీమవరం బాగుంది. ఒరే ఇగో భీమవరంలో జరుగుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. నెమలి డాగా ఉన్నాయి, నీకేం కావాలి? నాదైతే నెమలి రే. అది నీలాగే చల్లగుంది, గెలవదు. నా పందెం డాగ మీదే. ఎంత? డాగ మీద నా పందెం 50,000 కాసుకో. నెమలి గెలిస్తే నా పందెం 50,000. ఊరే నా మాటని ఫోన్ పే చేశారా? ఎందుకు చేసుకుందాం. అది అది చెప్పంటే ఇప్పుడు నాది వస్తుంది చూడు. చెప్పారా? నెమలి దెబ్బ రే అది. కొట్టవి. అది రా నెమలి దెబ్బ అంటే. అది 50,000 బాబు. నామే గెలిచేదోనా? అది జరగవు. పంపించా. మళ్ళీ సాయంత్రం పండుగ జరుగుతుంది, వచ్చేస్తాను. బాయ్. బేబీ పండగ వెళ్ళడానికి డబ్బులు అడిగావు కదా, సెట్ చేస్తాను. ఏమైందిరా? 50,000 రా. ఉన్నది మొత్తం వచ్చి డాగమే పందెం వేసారా, ఎగేసుకుపోయిందిరా. అయినా వాడట గెస్ట్ చేశాడు, అంత కరెక్ట్గా అంత సన్నది గెలిచిద్దని. ఫస్ట్ టైం అయితే వాడు కనిపెట్టేవాడు కాదురా, సెకండ్ టైం కాబట్టి వాడు కనిపెట్టేశాడు. ఫస్ట్ టైం ఏంటి, సెకండ్ టైం ఏంట్రా? లైవ్ కదా ఇది. అది పోయిన సంవత్సరం యూట్యూబ్ వీడియో రా అది.